హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను మీ దాట్ల సరస్వతీదేవి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ఎన్నికతల కుండీలో మనం పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా ఖాళీ చేసేసాను అన్నీని. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ సీజన్ వచ్చే వరకు మన వంటింటి వ్యర్థాలన్నీ అందులో వేసేసి కంపోస్ట్లా తయారు చేస్తాను అనమాట. వాటిని పక్షులు, ఉడతలు ఇలా అన్ని రకాలు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. దేనికి కావాల్సిన ఎలా తింటూ ఉంటాయి. నేను అక్కడ వాటర్ కూడా పెడతాను. ఫెన్సింగ్కి బాటిల్స్లో కానీ ఏదైనా వేస్ట్ డబ్బాలు కట్ చేసుకొని అలా పెడుతూ ఉంటాను వాటర్. ఇవి తింటూ వాటర్ తాగుతాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి ఉపయోగం మనకి నీరంతా వంటింటి వేస్ట్ అంతా కంపోస్ట్ లాగా తయారవుతుంది. అప్పుడు సీజన్ వచ్చాక వాటిని మళ్ళీ కొంచెం గెత్తం వేసి కలిపించేసి మళ్ళీ మొక్కలు వేసేస్తాను అనమాట. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాను. అందుకే మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను అనమాట. ఇకపోతే మన ఇంటి దగ్గర గార్డెన్లో ఉన్న మామిడికాయలు 2-3 రకాలు చూపిస్తాను. మన గార్డెన్లో ఉన్న రకాలు అన్నమాట. ఇది విమంపసంద్ అంటారు కదా, మేము హిమౌద్దీన్ అంటాం. ఈ కాయ పచ్చికాయ తిన్నా కూడా బాగుంటుంది, పండు కూడా బాగుంటుంది తీయగా. లాస్ట్ ఇయర్ బాగా కాసింది. ఇది చిన్న చెట్టే కానీ బాగా కాసింది. కానీ ఈ ఇయర్ కొంచెమే వచ్చేమాట. కానీ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా, కిందకి ఎలబడుతూ. చిన్న మొక్కకి కాయలు ఉంటే చాలా అందంగా ఉంటాయి. ఎంత బాగున్నాయో, నాకైతే బాగా నచ్చేసినాయి. ఇంక ఇక్కడైతే ఆల్ఫాన్సో, ఇది పండూరు మామిడి అంటే గ్రీన్ పండు కూడా గ్రీన్గానే ఉంటుంది, చిన్నగా ఉండి జ్యూస్గా ఉంటుంది కదా, అది మాట. ఇంకా తీపిలో దీనికన్నా ఇంకా తీపి ఉండదేమో అనేలాగా ఉంటుంది, అంత తీపి. ఇది ఆల్ఫాన్సో, ఇది కూడా బాగుంటుంది. ఇవన్నీ మన గార్డెన్లో ఉన్న చెట్లు మాట. ఊరికనే సరదాగా తీశాను. ఇదైతే ఫిరంగి లడ్డు, చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా. లడ్డూలానే రౌండ్గా ఉంటుంది అన్నమాట. ఇకపోతే మన గార్డెన్లో చిన్న బుజ్జి మామిడి చెట్టు చూపించాను మీ అందరికీ, ఒకసారి గుర్తుందా? ఇది మాట, గుత్తులు కాస్తోంది. నర్సరీ వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు దీని పేరు రుమోనియా అని చెప్పారు. లాస్ట్ ఇయర్ రుమోనియా అని చెప్తే అది కాదు, మీరు అబద్ధం చెప్తున్నారని కామెంట్ పెట్టారు. కానీ ఇచ్చిన వాళ్ళు అలాగే చెప్పారు. రుమోనియాలో 3 రకాలు ఉన్నాయంట, ఇది ఒక రకం అంట. కాకపోతే ఇది గుత్తులు కాస్తుంది, కాయలు చిన్నగా ఉన్నాయి. అంత గొప్పగా అయితే ఏం లేదు. దీన్ని మార్చేసి అంట్లు కట్టేస్తారు అని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇయర్కి. చూడ్డానికి అయితే మాత్రం చాలా ముచ్చటగా ఉంది. అంటే ఇది పగిలిపోతున్నాయి మాట కాయలు. నేను తిని చూసాను లాస్ట్ ఇయర్, బాగానే ఉంది. అంత గొప్పగా కాకపోయినా బాగానే ఉంది అది. కానీ చూడ్డానికి మాత్రం చాలా ముచ్చటగా ఉంది. ఇంక ఈ మామిడి చెట్టు చూడండి, మొత్తం చెట్టు అంతా చిగురు వచ్చేసింది. అమెరికాలో సమ్మర్ వచ్చేసరికి ఏవో పువ్వులు వస్తాయని విన్నాను. అలా కలర్ఫుల్గా నా కళ్ళకి ఎంత అందంగా కనిపించిందో ఈ చెట్టు అయితే. అంటే లాస్ట్ ఇయర్ బాగా కాసింది, ఈ సంవత్సరం కాపు తక్కువ, చిగురు ఎక్కువ వచ్చేసింది అన్నమాట. కానీ ఎంత అందంగా అనిపించిందో ఆ లేత సన్నని ఆకులు. మీకు నచ్చిందా? ఇక ఎడీనియం చూడండి, కొన్ని అయితే రెస్ట్ మూడ్లో ఉన్నాయి, కొన్ని అయితే విరబూసాయి. ఒక్కొక్కటి తీస్తే వీడియో పెద్దది అయిపోతుంది అని చెప్పి ఇలా మొత్తం అన్నీ ఒకేసారి ఇలా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. చూడండి, కొన్నిటికైతే చాలా పూలు ఉన్నాయి, కొన్నిటికైతే కొంచెమే ఉన్నాయి. కాకపోతే నేను వీడియో తీసినప్పుడు కంట తర్వాత మళ్ళీ విపరీతంగా పూసేసాయి మాట. నేను ఈ వీడియో తీసింది ఒకసారి, వాయిస్ ఓవర్ ఇచ్చింది ఒకసారి మాట. ఇది చూస్తున్నారుగా, పింకు ఎంత బాగుందో. ఇక్కడ ఒక రకం ఉంది చూడండి, ప్లాస్టిక్ పూలు పెట్టినట్టు ఉంటున్నాయి. ఈ పువ్వులు చాలా అందంగా ఉంటున్నాయి, కానీ మొక్క మాత్రం తొందరగా పెరగట్లేదు, స్లోగా పెరుగుతుంది. ఇవైతే నేను సీడ్స్తో వేసినవి. ఇవి కూడా చాలా నచ్చాయి నాకు, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. వైట్ పింకు కాంబినేషన్తో, డార్క్ పింకు, లైట్ పింకు. ఇవన్నీ నేను విత్తనాలతో వేసినవే, కొమ్మలతో వేస్తున్నాను కానీ బతకట్లేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి. ఇంక ఈ తెలుపు రకం చూస్తున్నారా, ఎన్ని పూసిందో. ఆకుల కన్నా పువ్వులే ఎక్కువ ఉన్నాయి. దీని వయసు 35 సంవత్సరాలు అన్నమాట. స్టార్టింగ్లో మేము కొన్న మొక్క ఇది. అప్పటి నుంచి అలా పెంచుకుంటూ వస్తున్నాను. పింకు ఇది కొన్నారు, పింక్ చనిపోయింది, ఇది ఒక్కటే ఉందన్నమాట. మేము గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్న మొక్కలు మాట ఇవి. ఎంత బాగుందో కదా. అన్నీ ఇలా రెడీ చేద్దామని నాకు ఒక ఆలోచన. ఇవి కూడా బోన్సాయిలా చేద్దామని, కాగితం పూలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగా పూసాయో. నేను వీటి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీద్దాం అనుకున్నాను, చాలా బాగున్నాయి. అదే ఇంకా ఇంతకుముందు ఒకసారి చూపించాను, మళ్ళీ ఒక్కొక్కటి చూపిస్తే మీకు బోర్ కొడుతుంది, వీడియో కూడా పెద్దదైపోతుందని ఇలా తీసానమాట. ఇంకా చూడండి, ఆరెంజ్ కలరు, ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అనమాట. ఎంత అందంగా ఉన్నాయో కదా. నాకైతే చాలా నచ్చేసాయి, మీకు కూడా నచ్చుతాయని చూపిస్తున్నాను పువ్వులు.
గార్డెన్లో అయితే పువ్వులు చాలా రకాలు ఉన్నాయి. వేడికి భరించలేక ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, ఖాళీ కూడా ఉండట్లేదు, అందుకని వెళ్ళి తీయట్లేదు, అప్పుడప్పుడు తీస్తున్నాను వీడియోలు. ఇంకా చూడండి 2 రంగులు ఈ గుత్తులు పూసింది ఈ చెట్టు అయితే. వీడియోలో కన్నా బయటనైతే ఇంకా బాగున్నాయి. ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను, చూద్దరు కానీ చాలా బాగున్నాయి. రేపు వీడియో ఒకటి పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. కాకపోతే నాకు దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వాయిస్ బాగానే ఉంది, వీడియో తీసినప్పుడు గొంతు పట్టేసింది, కొంచెం బండగా వచ్చింది వాయిస్. మొన్న వీడియో పెట్టినప్పుడు సబ్స్క్రైబర్లు పనిచేస్తుందో లేదో చెక్ చేస్తాను, ఎవరైనా కొత్తవారు చూస్తే చేయండి అని చెప్పాను. కొత్తవారు చేసుకున్నారు సబ్స్క్రైబ్, చాలా సంతోషం అనిపించింది, చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే రాధా మనోహరాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇది మా మామగారు వేసిందంట, నాకు చాలా ఇష్టం రాధా మనోహరం, చాలా పరిమళం వస్తుంది ఆ పక్కకి వెళ్ళేసరికి. ఇది నేను హైబ్రిడ్ తెచ్చి వేసుకున్నాను, ఆశించినంత గొప్పగా అయితే పూయలేదు కానీ ఏదో పూస్తుంది, కానీ దీన్ని వేరే ఆలోచన ఉంది, చెయ్యాలి దానికి. ఇకపోతే నీలగోరింట పువ్వులు లాస్ట్కి వచ్చేసాయి, ఇది ఒకటే, అంటే చాలా ఉన్నాయి గార్డెన్లో, అదొకటే విత్తనాలకు ఉంచాను. ఇంకా చామంతులు అయితే ఇప్పుడు కూడా సీజన్ అయిపోయాక సమ్మర్ వచ్చాక కూడా ఎరుపు పసుపు 2 పూస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. ఇంక ఈ మందార చూడండి ఎంత బాగుందో. మందార పువ్వులు అయితే చాలా రకాలు ఉన్నాయి గార్డెన్లో, కానీ నేను ఇది ఒక్కదానికే తీశాను, మిగతాయి తీయలేదు, ఎందుకంటే ఇంకంతకుముందు వీడియోలో చూపించాను కదా ఇంకెందుకని. కానీ ఈ చెట్టు ఎందుకో నాకు బాగా నచ్చేసింది, అందుకని ఈ క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను. ఇకపోతే ఈ పసుపు పూలు చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే ఈ పసుపు పూల కిందని ఇంకో రకం మొక్క ఉంటుంది, క్రోటన్ మొక్క. ఈ మొక్క కప్పేసింది దాన్ని, అది చనిపోయింది, చూసుకోలేదు, ఉందనుకుంటున్నాను. మల్చింగ్ వేద్దాం అనుకున్నాను, మల్చింగ్ వీడియో ఒకటి చేసి చూపించాలనుకున్నాను ఈ సమ్మర్కి, మీకు గార్డెన్ పెంచేవాడికి ఉపయోగం ఉంటుందని. అవ్వలేదు, వీలైతే చేస్తాను. ఇక్కడ మన దగ్గర క్రోటన్స్ మొక్కలు కూడా చాలా ఉన్నాయి, ఈ క్రోటన్స్ మొక్కలన్నీ ఒక వీడియోలో చేసి పెడతాను, ఎన్ని రకాల క్రోటన్స్ ఉన్నాయో. ఇంక ఇక్కడ బెల్లగన్నేరు వేసాను కదా, చాలా బాగా పూస్తున్నాయి. ఇక ఈ మడి టమాటో వేసిన మడి అంతా రెడీ చేసి ఉంచాను అనమాట. ఇంక ఈ పేపర్లాగా ఉంటాయి కదా, ఈ పువ్వులు కూడా మన దగ్గర పూస్తూనే ఉన్నాయి, సమ్మర్ ఉన్నా కూడా. ఇంక కెలోడియం ఆకులు ఇది ఒక్కటే మిగిలింది, మిగతా అన్నీ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తాను, చాలా బాగుంటాయి. ఆర్కిడ్స్ మళ్ళీ వచ్చాయి కొత్తగా పువ్వులు దగ్గర నుంచి గమనించండి. నేను ఎప్పుడూ వీడియోలో చూడమే కానీ లైవ్లో అయితే చూడలేదు. ఒక బొమ్మ ఆకారంలో ఉంది లోపల, ఎంత బాగున్నాయో, నాకైతే బాగా నచ్చేసాయి, చాలా నచ్చేసాయి నాకు. పెద్దగా పెరిగితే బాగున్ను అని అనుకుంటున్నాను అనమాట. 3 రకాలు కొన్నాను కదా, ఇంకో వీడియోలో మీకు చూపించాను. అవి అయిపోయి గుర్తొచ్చింది మళ్ళీని, ఇవి కూడా కొత్తగా వచ్చాయి, నేను ఇంతకుముందు పెట్టినవి కాదన్నమాట. ఇకపోతే దీనికి వాటర్ మెలన్ డిజైన్ వేసాము హార్వెస్ట్ టేబుల్కి. ఈ ఐడియా మీకు నచ్చిందా? 2 హార్వెస్ట్ టేబుల్ కదా, దీనికి రెడ్ వేసాను, ఇంకో దానికి ఎల్లో వేద్దాం అనుకుంటున్నాను, ఇంకా వేయలేదు కాకపోతే. ఇకపోతే ఇక్కడ చూడండి ప్రకృతి అందాలు, కొంగలు, ఆవులు, గొర్రెలకు కూడా ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటానండి. బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.